మా గాయస్ బండి అయితే పడిపోయింది. అమ్మా ఏమైందో దీనికి. అక్కడ చిన్న గుంట ఉందిగా, ఆ గుంట కాడ కాలు పెట్టేలోపు ఇలా వరిగిపోయింది. ఆల్ ఇండియా రైడ్ ఏమో కానీ దోలు తీరిపోతుంది అయ్యా, చుక్కలు కనబడుతున్నాయి. అమ్మో ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయంట, మొత్తం మట్టే పడ్డదంట పైన కొండల నుంచి. ఇప్పుడైతే మళ్ళీ మేము తిరిగి వెళ్తున్నాం. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ 14th డే. ఈరోజు మనకి 14వ రోజు అనమాట ఇక్కడ ఆల్ ఇండియా రైడ్లో. ఇప్పుడైతే మనం మౌంట్ చేసుకుంటున్నాం, లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాం. మనం ఇక్కడ నుంచి ప్రజెంట్ సిక్కిం అయితే బయలుదేరబోతున్నాం. సిక్కిం ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ అయితే అప్రాక్స్గా ఉంది కరెక్ట్గా. ఇక్కడ నుంచి మేము ప్రజెంట్ అయితే డార్జిలింగ్లో ఉన్నాం. డార్జిలింగ్లో మీకు ఒక లొకేషన్ చూపిస్తా, మీకు కనపడదు, ఒక్కసారి నార్మల్గా చూడండి. మీరు ఇక్కడ నుంచి చూస్తే మౌంట్ ఎవరెస్ట్ కనిపిస్తుంది, కంచన్జంగా. నైట్ అయితే మాకు కనిపించింది, కానీ ఇప్పుడైతే నాకే కనబడట్లేదు. మీకు కనబడుతుందో అర్థం అవ్వట్లేదు. కానీ ఆ వ్యూ మాత్రానికి నిన్న ఈవినింగ్ చూసాము, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇక్కడికి వచ్చినందుకు వర్త్ అనిపించింది. మేము ఇక్కడ 2 days ఉన్నాం, 3 nights 2 days ఉన్నాం. మేము రోప్ కార్ అయితే ఎక్కాం. ఇదే మా రూమ్ నుంచి, ఇది మా రూము, రోప్వే కారు. ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇప్పుడైతే. కానీ ఈ డార్జిలింగ్లో చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా వెదర్ కండిషన్ చాలా బాగుంది. మనమైతే ఇక్కడ వచ్చి సర్వైవ్ అవ్వచ్చు. కాకపోతే వచ్చేటప్పుడు మాత్రం స్వెటర్లు కానీ రెయిన్ కోట్స్ అన్నీ క్యారీ చేసుకొని రావాలి. బైకర్స్ అయితే మెయిన్గా ఇట్లాంటివి క్యారీ చేసుకొని రావాలి. చలి మాత్రం పీక్స్లో ఉంటుంది, కాకపోతే ఎంజాయ్ చేయొచ్చు వెదర్ని మాత్రానికి. సరే గైస్, మనమైతే ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం. లగేజ్ అంతా మొత్తం మౌంట్ చేసుకున్నా. ఇప్పుడైతే కిందికి వెళ్ళి టిఫిన్ చేసి అయితే మనం అయితే బయలుదేరదాం. ఒకసారి మీకు మౌంట్ కూడా చూపిస్తా, అంటే నేను లగేజ్ ఎలా కట్టుకున్నానో కూడా చూపిస్తా గైస్. చూడండి, మళ్ళీ మనం కిందికి వెళ్దాం. చూడండి, మన లగేజ్ అయితే మొత్తం సెట్ చేసుకున్నా. ట్యాంక్ బ్యాగ్, 2 ప్యానియర్లు ఇచ్చి ఇలా శాడిల్ బ్యాగ్స్, ఒకటి ట్రెక్కింగ్ బ్యాగ్, ఒకటైతే టాప్ బాక్స్, మొత్తం ఆల్ సెట్. ఇప్పుడైతే మనమైతే టిఫిన్ చేసేసి మనం బయలుదేరదాం. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మనం బైక్ వ్యూలో అయితే కలుసుకుందాం. ఈ 3 nights అయితే ఉన్న హాస్టల్ అయితే ఇదే. హాస్టల్ అంటే హోమ్ స్టే ఇది, అంటే ఇది ఒక రూమే, లాడ్జ్ అనేది ఇది ఒక హోమ్ స్టే అనమాట. పర్ డేకి అంటే 11 hours ఇక్కడ. 11 hours మాకు ఛార్జ్ చేసింది ఎంతంటే 1500. మాకు ఒక పర్సన్కి 500 చొప్పున. మేము 3 nights ఉన్నాం కాబట్టి, అంటే 3 nights ఇవాళ 11 వరకే, అంటే 11 hours 11 వరకు అనమాట టైము. ఇవాళ 10 అవుతుంది ఆల్మోస్ట్. ఇక 11ంటికి చెక్అవుట్ చేయడమే. మాకు 3 రోజులు ఉన్నాం కదా, 3 రోజులకి ఒక పర్సన్కి 1500 అనమాట. 3 రోజులు ఉన్నాం కదా. ఇంకా మేమైతే రోప్వే ఇక్కడే ఉంది, ఇదే ఎక్కేసాం. ముందు ఒక పార్క్ ఉంది, జూ ఉంది, అది చూసేసాం. ఇంకొకటి టాయ్ ట్రైన్ ఉంది, అది కూడా చూసేసాం. మనం అయితే మనకు రూటు ముందు కొంచెం ఒక 100 meters వెళ్ళిన తర్వాత మనకి రైట్ ఇంకొక రూట్ ఉందంట, సిక్కిం రోడ్డు. ఇప్పుడు అయితే మనం సిక్కిం వెళ్తున్నాం. సిక్కిం ఆ రోడ్ నుంచి అయితే మనకు ఒకటే రోడ్ అంట. ఆ రోడ్ నుంచి అయితే మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాం. మళ్ళీ మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కలుసుకుందాం. ఓం నమ శివాయ. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం గైస్. చలో సిక్కిం. ఓహో, వెదర్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా కూల్గా ఉంది. బ్రో కొంచెం ముందుకు పోని. రైట్, कैमरा रिकॉर्ड हो गया. व्लॉग्स यूट्यूब चैनल है. हाँ, साउथ इंडिया, तेलंगाना है क्या? हाँ, तेलंगाना से आए. तेलंगाना. कहाँ जा रहे हो फिर अभी? ऑल इंडिया. हाँ. कितने दिन स्टे था इधर? 3 दिन. हाँ हाँ, पूरा. हाँ, बाइक से. अभी कहाँ जा रहे फिर? सिक्किम जा रहे. हाँ. कितने दिन का है टूर? 6 months.
6 months. 6 months. हाँ 3 लोग है क्या? हाँ 3 लोग. ओके हैप्पी जर्नी. थैंक यू. थैंक यू. थैंक यू. बाय. इधर सिक्किम. बाय बाय. మనోళ్ళు అయితే సమ్మ లాగిస్తూనే ఉన్నారు. మనమైతే ఫ్లాగ్స్ కూడా కట్టేసాం. ఇప్పుడైతే ఎక్కడ ఆగొద్దు, ఇక ఆగే ప్రసక్తే లేదు. ఇక నిన్న ఏమైందంటే నిన్న ఈవినింగ్ హెయిర్ కట్ ఊరి సడన్గా వచ్చింది. నిన్న హెయిర్ కట్ చేసుకుందాం అని బైక్ తీసుకున్నా. హెయిర్ కట్ చేసుకుందామని బైక్ తీసి బయటకు వచ్చిన, హెల్మెట్ పెట్టుకోలేదు. ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదంటే మనం కటింగ్ చేపిస్తే హెల్మెట్లో మొత్తం అది పడతా ఉంటుంది, హెయిర్ పడతా ఉంటుంది. అందుకనే నేనైతే హెల్మెట్ పెట్టుకోలేదు. అయితే ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే హెల్మెట్ పెట్టుకోకపోతే మీకు ఫైన్ అయితే 5,000 వేస్తాడు. ఇంకొకసారి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళమాకండి అని అయితే మేము తీసుకున్న హోమ్ స్టే వాళ్ళు అయితే చెప్పారు. నేనే నార్మల్గా ఇక్కడే ఉంది ముందు, కానీ వెళ్తే ఏమైంది, వాడు టైం లిక్తా అన్నాడు, టైం పడుతుంది అన్నాడు. ఇక నేనైతే మళ్ళీ రివర్స్ వచ్చేసిన. వామ్మో చూడండి ఇది ఎట్లుందో స్నోపు. ఈ గ్లౌజులు వేసుకున్నాగా, ఈ గ్లౌజులు కొత్తగా ఉన్నాయి. వామ్మో చూడండి, ఇక్కడ కింద జారి పడితే ఏడుకో వెళ్ళిపోతాం. రోడ్డు చూడండి దారుణంగా ఉంది. ఎటు వెళ్ళాలరా భయ్యా? సిక్కిం. ఓ అడగాల్సి వస్తుంది అందరినీ. మ్యాప్స్ పెట్టుకుంటే అయిపోయేది. కాకపోతే ఒకటే రోడ్డు ఉన్నారు, కాబట్టి సందులు గొంతులు ఉన్నాయి. ఓరు నాయనా ఎట్లా వస్తున్నారా మీరు అసలు? ఓరు నాయను ఈ డ్రైయర్స్ వేసుకున్నా కొత్తవి, ఇప్పుడే ఇవాళ వేసుకున్నా చలికి. లోపల వేడిగానే ఉంది, కాకపోతే కొత్తగా ఉంది ఈ గ్లౌజులు. ఊరి అమ్మ ఇంత స్నోపా! ఊరు నాయన చిన్నగా రా బాబు. ఇక్కడ దట్టమైన అడవులు ఉండడం వల్ల, కొండలు ఉండడం వల్ల చుట్టుపక్కల ఫుల్ వర్షం వస్తుంది. ఎప్పుడు ఫుల్ వర్షం. అంటే ఈ వారం రోజుల నుంచి బాగా వెదర్ చేంజ్ అయిందంట, వాతావరణం చేంజ్ అయ్యి వర్షాలు వస్తున్నాయి. మేము వచ్చిన రోజు ముద్ద తడుచుకుంటూ వచ్చాము మేము అసలు. కానీ దారి మధ్యలో ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. ఇటు చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. మీరు సినిమాల్లో కానీ రీల్స్లో కానీ చూస్తారుగా, ఇట్లా బైక్ పైకి ఎక్కుతుంటే పడిపోతూ ఉంటుంది. ఇవి అట్లనే ఉన్నాయి ఈ రోడ్లు, చాలా దారుణంగా ఉన్నాయి. అమ్మో ఇప్పుడు మనమే కిందికి దిగుతున్నాం గుట్ట. ఇక్కడ ఉన్న వాళ్ళకైతేనే అలవాటులే, కానీ కొత్త మనుషులకైతే అలవాటు చేసుకోలేవారు. ఇది మొత్తం ఇప్పుడు ఇంజన్ బ్రేకింగ్ మీదనే మనం వెళ్ళాలా. చూడండి గేర్ డౌన్ చేసుకొని ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ పట్టుకోకుండా, చూడండి క్లచ్ పట్టుకోకుండా చిన్నగా హ్యాండిల్ చేయాలి ఇట్లాంటి స్నోప్ ఉన్నప్పుడు. లేకపోతే సెకండ్ గేర్ థర్డ్ గేర్ అట్లా ఉన్నా ఉరికిపోద్ది బండి, మొత్తం హ్యాండిల్ అవ్వదు మనకి. వామ్మో దారుణం రోడ్స్ మాత్రానికి. కానీ లోపల ఫీలింగ్ మాత్రానికి మంచిగానే ఉంది. కానీ ఇంత లగేజ్ వేసుకొని ఇట్లా ట్రావెల్ చేయాలంటే కష్టం కొద్దిగా. ఇట్లా మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ లగేజ్ మొత్తం వేసుకొని వస్తున్నాం కాబట్టి చూడండి. ఇప్పుడు అవతల నుంచి ఏదైనా వెహికల్ వచ్చిందనుకో ఇక అంతే, అక్కడ ఆగుదామన్నా కానీ ఆగాలంటే క్లచ్ ముయ్యాల.
క్లచ్ మూస్తే బండి ఏమన్నా ఆగుతుందా? ఆగదు. తోలుతున్న నాకే ప్యాక్ అవుతుంది లోపల. అమ్మా, ఇట్లాంటి అడ్వెంచర్లు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఓం నమ శివాయ, జై శ్రీరామ్. ఇక్కడ నుండి చూడండి వెదర్ ఎలా ఉందో. కాఫీ ఎస్టేట్స్ చూడండి, చాలా బాగుంది. రోడ్డు మాత్రానికి ఇక్కడ బాగుంది. ఇందాక స్నోప్ వచ్చింది చాలా, కానీ ఈ తోటలు ఉండడం వల్ల ఇక్కడ చాలా బాగుంది ఏరియా. కానీ అవతల నుంచి కనిపిస్తుంది. కానీ మేమున్న రూమ్ నుంచి అయితే దాని పేరు ఏదో ఉంది, మౌంటైన్ ఒకటి ఉండేది, అది మస్తు బాగా కనిపించింది. చాలా బాగుంది. మేము వచ్చినందుకు చాలా. మనోడిది హిమాలయన్ ఉంది కదా స్క్రాము, దానికి బ్రేక్ అయితే ఫెయిల్ అయింది. ఇట్లనే వస్తుండు మనోడు. ఏది ఘాట్ రోడ్లో బ్రేక్ మీదనే వస్తుండే. ఇంజన్ బ్రేకింగ్ మీద రావాల్సి పోయి మర్చిపోయి బ్రేక్ వేసుకుంటూ వస్తుండు. మధ్యలోకి రాగానే బ్రేక్ ఫెయిల్ అయిపోయింది, పడట్లేదు. నేను అదే చెప్పా, బ్రేక్ వాడొద్దు ఇట్లాంటి ఘాట్ రోడ్లలో, ఇంజన్ బ్రేకింగ్ వాడాలా, అది ఫస్ట్ గేరు. మరీ స్లోప్ ఉంటే ఫస్ట్ గేర్ వాడాలా, లేదా సెకండ్ గేరు. ఫస్ట్ సెకండ్ ఇవే వాడాలా. ఇంతకు మించి వాడితే స్పీడ్ అయిపోతావు. మళ్ళీ బ్రేక్స్ కూడా వాడినా కానీ బ్రేక్స్ హీట్ అయ్యి ఫెయిల్ అయిపోతాయి అని చెప్తే ఇప్పుడైతే నార్మల్గా వెళ్తుండు. చూడండి, మనమైతే బ్రిడ్జ్ క్రాస్ చేయబోతున్నాం. బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో. సింగ్లా బజార్ బ్రిడ్జ్ అంట ఇది. చూడండి, కింద అయితే వంటలు వండుకొని తింటున్నారు. అవతల సైడ్ మంచిగా చేపలు పడుతున్నారు, బట్టలు ఉతుక్కుంటున్నారు. చూడండి, ఇప్పుడు మనం ఈ డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వెస్ట్ బెంగాల్ చెక్ పోస్ట్ అయితే మనం క్రాస్ అవుతున్నాం. ఇక ఇందులో నుంచి అవతలకి సిక్కిం బోర్డర్. ఇది ముగ్గురం వెళ్ళండి అంటుండు. హాయ్ సార్, ఓన్లీ వెహికల్స్ అలౌడ్. చూడండి, కింద నుంచి నది చూడండి, వాటర్ లేవు అసలు, చాలా తక్కువ ఉన్నాయి, మట్టి కలర్లో ఉన్నాయి. అసలు రోడ్డు మాత్రానికి నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ బ్రిడ్జ్ మాత్రానికి. లోపల రూఫ్స్ చూడండి, రోప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. వెల్కమ్ టు సిక్కిం. రమ్మంటున్నా, అక్కడికి బండి పెట్టు. గాయస్, మనల్ని అయితే పోలీసులు పిలుస్తున్నారు చెక్ పోస్ట్. చూడండి, ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఓకే, TS04 EF 0787 AP 39 ఎంత 39 సిక్కిం. చాలా హ్యాపీగా ఉంది సిక్కింలోకి ఎంటర్ అవుతుంటే. సార్ FJ, बाइक नंबर FJ. ओके, पेट्रोल कर रहा है तो 1 किलोमीटर सिक्किम तो एंटर हो गया आप लोग। बेलिंग यहाँ से आपको बाइक में लगेगा 45 मिनट्स, ठीक है? ओके सर, आगे से राइट लीजिए। ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడే మనం సిక్కింలోకి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిన తర్వాత ఒక దగ్గర అయితే ఆగి మ్యాప్ అయితే సెట్ చేసుకుంటాను ఎక్కడికి వెళ్ళాలో. ఇప్పుడైతే మనం గ్యాంగ్టాక్ వెళ్ళాలి. సిక్కింకి క్యాపిటల్ సిటీ గ్యాంగ్టాక్. ఇప్పుడైతే మనం గ్యాంగ్టాక్ వెళ్తున్నాం. ఇక్కడైతే విపరీతంగా ఉబ్బ తీస్తుంది. ఇంత వెదర్ కూల్గా ఉన్నా కానీ ఉబ్బ అయితే బరాబర్ తీస్తూనే ఉంది. ఈ ట్రావెల్లోనే కొద్దిగా చలిగా కూల్గా ఉంది వెదరు, అంతేగాని ఆగితే మస్తు ఉడకపోస్తుంది.
ఇక్కడ అన్నీ ఇక సిక్కిం 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 ఎస్కే 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 అంటే సిక్కిం, ఎస్కే అంటే సాయి కృష్ణ. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఎప్పుడైతే నా వీడియోస్ పోస్ట్ చేస్తానో అప్పుడు నా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను ఇంకా అంత మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలా వెళ్ళిపోకండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని కిలోమీటర్లు ఖమ్మం నుంచి ఒడిస్సా నుంచి కోల్కత్తా నుంచి డార్జిలింగ్, సిలిగురి, మళ్ళా ఇప్పుడు సిక్కిం. ఇన్ని ఏరియాలు కవర్ చేసుకుంటూ, ఇన్ని స్టేట్లు కవర్ చేసుకుంటూ వచ్చాం. ఇవన్నీ మీకు చూపిస్తూ ఉన్నాం. మేము తిరిగిన ప్రతి ప్లేసులు చూపిస్తూనే ఉన్నాం మీకు. మీరందరూ అలా చూసి వెళ్ళకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. మనం ఇంకా అతిపెద్ద బ్రిడ్జ్ మీద అయితే ట్రావెల్ చేయబోతున్నాం. కేబుల్ బ్రిడ్జ్, సిక్కిం కేబుల్ బ్రిడ్జ్. ఇది చూడండి ఎంత బాగుందో. అవతల ఒక పిల్లర్, యువతల ఒక పిల్లర్ మీదనే ఇది ఉన్నది. బ్రిడ్జ్ మొత్తం స్టేబుల్గా నిలబడి ఉంది. చూడండి ఘాట్ రోడ్ కూడా ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది ఘాట్ రోడ్డు కూడా. కొత్తగా వేసారనుకుంటా రోడ్డు. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా ఉంటే మంచి రైడ్ చేయొచ్చు, మంచి ఫీల్ వస్తుంది రైడ్లో. ఎప్పుడు వీడియోస్లలో కానీ న్యూస్లలో కానీ ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి అంటారు కదా. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటో తెలుసా? ఇగో పైన గుట్టలు ఉన్నాయి కదా, ఈ గుట్టలు వర్షాకాలంలో కానీ గాలిదుమ్ములప్పుడు కానీ ఈ రోడ్డు మీద పడిపోతూ ఉంటాయి. పైన వర్షానికి జారి లేదా గాలిదుమ్ముకి ఒక్కొక్కసారి కదిలి రాళ్ళు అనేటివి మొత్తం పైనుండి జారుకుంటూ వచ్చి రోడ్డు మీద పడిపోయి రోడ్డు మొత్తం ఆగమైపోతుంది. ఒక్కొక్కసారి ఇట్లా ట్రావెల్ చేసే మనం ఉంటాం కదా, ప్రజలు ఇట్లా తెలియకుండా వాళ్ళు వస్తారు, ఇలా జనాలు వస్తున్నారని వాటికి కూడా అర్థం అవ్వదు కదా. అలా పడ్డప్పుడు ఇక ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఎలా ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి అన్నప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, చూసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైనా ఇట్లా అవుతున్నాయి, జారిపోతున్నాయి అని మీకు అర్థమైతే ఎక్కడో అక్కడ రెస్ట్ తీసుకోవడం అయితే చాలా బెటర్. మనం ఇంకొక చెక్ పోస్ట్ క్రాస్ చేస్తున్నాం సిక్కింలో. చూడండి ఇది మెయిన్ అన్నమాట, సిక్కిం ఎంట్రన్స్. ఇది ఇందాకటిది బోర్డరు. చూసారా, మన నెంబర్ నోట్ చేసుకుంటున్నారు. మనం ఎంటర్ అయిన తర్వాత మనం ఎక్కడ తిరుగుతున్నామో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఉంటుంది. చూడండి రివర్ ఎంత బాగుందో. కానీ ఫొటోస్ తీసుకోవడానికి, బైక్ నుంచి ఫొటోస్ తీసుకోవడానికి అయితే మంచిగా రావు ఫొటోస్ ఇక్కడ. చూడండి లెఫ్ట్ సైడ్లో రివర్ ఎంత పెద్దదో. వాళ్ళు బోట్ వేసుకొని షికారు చేస్తున్నారు, మంచిగా బోటింగ్ చేస్తున్నారు. కేరళ నుంచి వచ్చారు. KL 84A4004 నాకు ఈ బైక్ నెంబర్ ఉండేది. వీళ్ళు ఫస్ట్ సిక్కిం వెళ్తున్నారు. సిక్కిం నుంచి మళ్ళా నార్త్ 7 స్టేట్స్ కూడా కంప్లీట్ చేస్తారంట. వీళ్ళు ఓన్లీ ట్రావెలే, వీళ్ళు మోటో బ్లాగర్స్ అయితే కాదు. చూడండి కేరళ నుంచి ఎంతమంది బైకర్స్ వచ్చారో నార్త్ ఈస్ట్ కవర్ చేయడానికి. ఇప్పటికే మాకు ఒక 5-6 బైక్స్ అయితే కనబడ్డాయి. అన్నీ కవాసాకి వర్సెసే మొత్తం అయ్యాయి. చూడండి ఇప్పుడు ఇంకొకళ్ళు మొత్తం ఇయ్యే వెహికల్స్ అన్నీ చాలా కనబడ్డాయి. ఇప్పుడు ఇదో 7వ వెహికల్ 8వ వెహికల్ సమ్మన వెళ్ళిపోతున్నారు. మరి వర్సెస్ అంటే కవాసాకి మామూలు ఉంటుందా పవరు? సీసీ కూడా 650 సీసీ ఏమో ఉంది.
టన్నల్లోకి ఎంటర్ అయినాం చూడండి. టన్నల్ ఎంత పొడుగుందో, అంతే చీకటిగా ఉంది. ఒక 100 మీటర్స్ అయితే ఉంది ఇది టన్నల్. టన్నల్ నుంచి బయటకు వచ్చినాక లొకేషన్ ఈజ్ నైస్, వెరీ బ్యూటిఫుల్ సిక్కిం. షాప్ దగ్గర అయితే ఆగి ఆకలి అవుతుంది ఫుల్గా. ఇక్కడ దగ్గరలో కూడా ఏం రెస్టారెంట్ లేదు. ఆగి ఒక 3 బనానాస్ అండ్ ఒక మొక్కజొన్న కంకి అయితే తీసుకున్నా. 3 బనానాస్ 20 రూపీస్, ఇంకొక కంకి వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారు, మొత్తం 50 రూపీస్. కానీ బాగానే ఉంది, మన దగ్గర ఉన్నట్లే ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసి బనానాస్ వరకే లోకలే అనుకుంటా. అవి కూడా టేస్టీగానే ఉన్నాయి, కానీ అంత మరీ నేను ఎక్కడ తిన్నా డార్జిలింగ్లో తిన్నంత మంచిగా తెలియవు. చూడండి వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఇక్కడ లోకల్ లాంగ్వేజెస్ వచ్చేసి నేపాల్ అంట, హిందీ కూడా మాట్లాడతారంట. కానీ ఇక్కడ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. వీళ్ళు పసుపు కానీ అన్నీ తినేటివి అన్నీ బయట పెట్టారు షాపులలో. సరే మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, మనమైతే వెళ్దాం ఇక. ఇక్కడ నుంచి అయితే 16 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 44 మినిట్స్. లెట్స్ గో. ముందైతే మనం సిక్కింలోకి ఎంటర్ అవ్వాలా. రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి అస్సలు. ఈ కర్వ్స్ కానీ, రోడ్డు వేయడం కానీ, ఆ లొకేషన్స్ కానీ చాలా సూపర్ ఉన్నాయి. అమ్మా చూడండి, జాయ్గాన్ టు గ్యాంగ్టాక్ అంట. ఇక్కడ అన్నీ ఇవే ఉంటాయి ఎక్కువ. వీళ్ళకి మన దగ్గర బస్సులు ఆటోలు ఇవి ఎలానో, వీళ్ళ దగ్గర ఓన్లీ ఇక ట్యాక్సీలు అయ్యే. మనం గ్యాంగ్టాక్ వెళ్తున్నాం, ఇంకొక 9 కిలోమీటర్లు ఉంది గ్యాంగ్టాక్. అక్కడ లోకల్లో మన వాళ్ళే మళ్ళీ బ్యాటరీస్ కొనాలంటున్నారు. మళ్ళీ కెమెరా షాప్కి వెళ్ళి బ్యాటరీస్ తీసుకొని మళ్ళీ ఇంకొక ప్లేస్ ఉంది అక్కడ లోకల్ నుంచి బయటికి వెళ్ళాలి. అది నేను కొద్దిగా ఆగిన తర్వాత చెప్తా ఆ ప్లేస్ ఎక్కడో. ఇప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మన వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోయారు చాలా, నాకంటే ఒక 4-5 కిలోమీటర్స్ అయితే ముందు ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడైతే నేను సిక్కిం ఎంటర్ అయిన తర్వాత ఇంకా గ్యాంగ్టాక్ 9 కిలోమీటర్లు ఉంది కదా, ఇంకా నేను మధ్యలో ఉన్న రోడ్లో. ఈ రోడ్డు చూడండి ఒకసారి ఎలా ఉందో. రోడ్డు అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది చెప్పడానికైతే. రైడ్ కూడా చాలా ప్రశాంతంగా అయితే నడుస్తుంది. రోడ్లు కూడా అక్కడక్కడైతే బాగాలేదు, కానీ సిటీలో అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాయి రోడ్స్ అయితే. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా అందరూ చాలా చక్కగా పాటిస్తున్నారు ఇక్కడ. ఇక మన ఇక్కడ సీఎం ఈయనే అనమాట. ఇక్కడ చూడండి ఫ్లెక్సీలో ఉన్నాడు కదా, ఎంత బాగుందో ఈ సిటీ. మనం గ్యాంగ్టాక్లో ఉన్నాం ఇప్పుడు. గ్యాంగ్టాక్ అనే క్యాపిటల్ సిటీలో ఉన్నాం. ఇప్పుడు చూడండి మనమైతే గ్యాంగ్టాక్లో ఉన్నాం, అస్సాము సారీ సిక్కింలో ఉన్నాం. వీళ్ళ జీవన విధానం చూడండి, అంటే మంచిగానే ఉంది మనలానే. కాకపోతే ఇక్కడ సిక్కింలో మొత్తం కొండలు, హిమాలయస్ కాబట్టి వీళ్ళు పొద్దున లేస్తే కొండ ఎక్కుతూ ఉండాలి, కొండ దిగుతూ ఉండాలి, కొండ ఎక్కుతూ ఉండాలి, కొండ దిగుతూ ఉండాలి. అదే మన దగ్గర అనుకో ఫ్లాట్గా ఉంది, మనం నడుచుకుంటూ పోవచ్చు, కొద్దిసేపు కూర్చోవచ్చు, మళ్ళీ నడవచ్చు. అదే ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ పైనుంచి దిక్కుండా కిందికి వెళ్ళిపోయిండు. సరే కింద దిగిన తర్వాత వాడికి చేత కావట్లేదు అనుకో, పైకి ఎక్కాలంటే వాడికి ఇక జ్వరమే వస్తుంది. అట్లుంది ఇక్కడ చూడండి. పొద్దున అసలు మేమైతే ఇప్పటికీ కొండలు ఎక్కాము, ఎన్ని కొండలు ఎక్కామో మాకే గుర్తులేదు, అన్ని కొండలు ఎక్కాము. ఇంక పొద్దాక ఎక్కుతూ ఉండాలి, దిగుతూ ఉండాలి. వెహికల్స్ కూడా చూడండి, ఎక్కుతూ ఉండాలి, దిగుతూ ఉండాలి, ఎక్కుతూ ఉండాలి, దిగుతూ ఉండాలి. ఇట్లా అప్పుడు కూడా వెహికల్స్ అనేవి త్వరగా పాడైపోతూ ఉంటాయి. గేర్ మూమెంట్లో వెళ్తూ ఉండాలి, మళ్ళీ గేర్ మూమెంట్ దిగుతూ ఉండాలి. కాబట్టి త్వరగా వెహికల్స్ అనేవి పాడైతూ ఉంటాయి. నాకు తెలిసి మన తెలంగాణ, ఆంధ్ర, ఈ సౌత్ చాలా బెటర్ నాకు తెలిసి. మన కేరళ సైడ్ కూడా
అటు సైడ్ కూడా కొండలు ఎక్కుతూ ఉండాలి దిగుతూ ఉండాలి. నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ బెటర్, నాకు తెలిసి చాలా బెటర్. మీరు ఇటు సైడ్ రావాలనుకుంటే మీరు చిల్ అవ్వడానికి రండి, వెదర్ని చూడడానికి కొన్ని రోజులు, ఒక వారం రోజులు అట్లా ఉండడానికైతే రండిలే. కానీ ఇక్కడ ఉండడానికైతే రామాకండి. చూడండి, ఇక్కడ ఎక్కుతూ ఉండాలి దిగుతూ ఉండాలి, ఎక్కుతూ ఉండాలి దిగుతూ ఉండాలి పొద్దాక. మన వాళ్ళు అయితే గోప్రో బ్యాటరీస్ కోసం వెళ్ళారు, ఇక వస్తున్నారు. కొన్నారో లేదో మరి. దొరికినాయా? ఎంత? 4500. రెండా? హబ్బు లేదు, హబ్బు ఉందన్నారు ఇందాక. మొత్తానికైతే కొన్నాడు బ్యాటరీస్. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళాలి. ఆ లొకేషన్ పేరు నేను చెప్తాను ఇప్పుడు. ఈ బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో. అన్ని చెక్కలతోనే కట్టారు ఈ బ్రిడ్జి. అమ్మో, చూడండి, వెల్కమ్ టు నార్త్ సిక్కిం నేషనల్ హైవే. ఇప్పుడు మనం సౌత్ సిక్కింలో నుంచి నార్త్ సిక్కింలోకి అయితే ఎంటర్ అయినాం. పైన వాటర్ ఫాల్స్ పడుతున్నాయి చూడండి. అసలే చల్లగా ఉందంటే ఇంకా చల్లగా ఉంది వాతావరణం. ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయంట, మొత్తం మట్టే పడ్డదంట పైన కొండల నుంచి. ఇప్పుడైతే మళ్ళీ మేము తిరిగి వెళ్తున్నాం. వేరే రూటు ఉన్నదంట అక్కడ. మనోడైతే వేరే వాళ్ళు ఆపి, మీరు ఇటు పోతున్నారో యాడికి పోతున్నారు అంటే ఇలా చెప్పినంట, ఇక్కడికి ల్యాండ్చోన్ వెళ్తున్నాం అంటే అక్కడికి ల్యాండ్చోన్ వెళ్ళడానికి రూట్ లేదు, మొత్తం ల్యాండ్ స్లైడ్ వల్ల మొత్తం రోడ్ అంతా కూలిపోయింది, మీరు అటు వెళ్ళడానికి కుదరదు, మీ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు కదా, ఒకసారి పిలువాలని వేరే రూట్ చెప్తా, ఆ రూట్ నుంచి వెళ్ళండి అని అన్నాడంట. అయితే మేము రిటర్న్ అయిపోయినాం. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ముందు ల్యాండ్ స్లైడ్ అయిపోయినాయి, ఇగో వేరే రూట్ చెప్తాండి. ఇప్పుడు వేరే రూట్కి వెళ్ళండి అని చెప్తాడు. మనమైతే ఇక్కడ ఛాయ్ అయితే తాగినాం. ఈ అన్న అయితే చెప్పాడు అడ్రస్, ఎటెర్లలో చెప్పిండు, ఎటెర్లలో అడ్రస్ కూడా చెప్పాడు. మనం అయితే ఇప్పుడు పైకి వెళ్ళాలి, అక్కడ ఉంది ఒక ప్లేస్, అక్కడ నుంచే వచ్చాం మనం, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు మా గాయస్ బండి అయితే పడిపోయింది. అమ్మా, ఏమైందో దీనికి. ఒకసారి అయితే भाई स्लिप हो गया. चोट नहीं लगा? हाँ, स्लिप हो गया. इधर आओ, इधर आओ. ब्रेक लगा? हाँ. गियर नहीं है. साइड स्टैंड. हाँ, ओके. आगे करो, आगे. क्लोज कीजिए. हाँ, क्लोज. सीधे. అక్కడ చిన్న గుంట ఉందిగా, ఆ గుంట కాడ కాలు పెట్టేలోపు ఇలా వరిగిపోయింది. ఇంకా ఏం అవ్వలేదు, టైం గాడ్. అమ్మా, ఇంకా హ్యాండిల్ బెండ్ అవ్వడం అట్లాంటివి ఇంకేం కాలేదు. అయితే టాస్క్ అయ్యేది. జై శ్రీరామ్.
అమ్మో, నేను ఇంకా అటు ఏమైనా స్నోప్ ఉంటే అటు పడిపోయేది బండి. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఒక్కసారిగా. టాప్ బాక్స్ ఇరిగిపోయిందేమో అనుకున్నా, ఇంకేం అవ్వలేదు, నార్మల్గానే ఉంది. అంతా నార్మల్గానే ఉంది. ఇప్పుడు నాకు కూడా ఏం పెద్దగా దెబ్బలేం తగలేదు, కాకపోతే జస్ట్ అసలు పెద్దగా కాదు, అసలు దెబ్బలే తగలేదు నాకు. ఆ డ్రైయర్స్ గ్లౌజెస్ ఉన్నాయి, ఆ గ్లౌజెస్ ఫస్ట్ టైం నేను వాడడం. సో ఏమైంది, హీల్ స్టేషన్ అప్పు వచ్చిన దాకా నేను ఫస్ట్ గేర్లో పోనిద్దాం అనుకుని ఫస్ట్ గేర్ వేస్తే న్యూట్రల్ అయింది. న్యూట్రల్ అవ్వడం వల్ల బండి ఒరిగిపోయింది దెబ్బకి. అసలు ఇక నాకు ఒక్కసారి ఇక ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఈ నుంచి ఇగో ఎదురుగా ఇదే అనమాట కంచన్జంగా. చూడండి ఎంత మొత్తం గ్లేషియర్స్ తోటి మొత్తం నిండిపోయి ఉంది. అక్కడ శివుడు ఉన్నాడని అంటారంట ఆ ఏరియాలో. ఇప్పుడైతే మనం గ్యాంగ్టక్లో ఉన్నాం. మంగన్ వెళ్ళే రూట్లో అయితే ఆగిపోయాం. ఇక్కడ స్టే తీసుకున్నాం మేము. చూడండి బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాం, 3 బైక్స్. ఇప్పుడైతే మేము క్యాంపింగ్ కూడా వేసుకున్నాం ఇక్కడ. ఈ క్యాంపింగ్ అయితే పక్కన హౌస్ ఉంది కదా, ఈ హౌస్లో వాళ్ళని అయితే పర్మిషన్ తీసుకొని అయితే మేము ఇక్కడ టెంట్లు వేసుకున్నాం. ఇదైతే మన టెంట్ అనమాట, ఇవి అయితే మన వాళ్ళే. సో ఇక్కడ నుంచి అయితే మనమైతే వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాం. తిరిగి మళ్ళీ రేపు అయితే కలుసుకుందాం గైస్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్.